ఈవెన్ కమ్యూనిస్టులు కూడా హిందూ ధర్మం లేకపోతే కమ్యూనిస్టులు ఉండలేరు. మీరు జ్యోతి బసు ఎక్కడ నుంచి తెలుసా? జ్యోతి బసు మీరు బంగ్లాదేశ్ నుంచి జ్యోతి బసు పశ్చిమ బెంగాల్కి 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. మన భారతదేశం విభజన జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన తరిమేస్తే ఇండియా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఎందుకు కాలేదు మరి? అట్లాగే కుల్దీప్ నాయర్ అని ఉండేది ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అంత పాత్రికేయులు ఉన్నారు కదా. ఆయన ఇప్పుడు ఆగస్టు 14న పోయి అత్తారి బార్డర్లో ఆయన ఏది మన క్యాండిల్స్ వెలిగిస్తూ కంప్యూటర్ అది చెప్పరు. అయితే దీంట్లో జరిగే ముఖ్య విషయం ఏంటంటే, సపోజ్ నేను ఈ ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను. ముగ్గురు విద్యార్థులు ఉన్నారు, ఒకే వీధిలో పక్క ఇంట్లో ఉంటారు. ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు ముస్లింలు, ఇంకొకళ్ళు హిందూ. ముగ్గురు అబ్బాయిలు. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి కూడా సమానం, దాదాపు పక్క ఇల్లే. ముగ్గురు ఒకే పాఠశాలలో చదువుతారు. క్లాస్మేట్లు కూడా ఒకే బెంచ్లో కూర్చుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చి అంటారు, ఇందులో మైనారిటీలు ఎవరైనా ఉన్నారు, క్రైస్తవులు ముస్లింలు ఎవరైనా చేయెత్తమని చెప్తారు. సో అవి ఇద్దరు పిల్లలు చేస్తారు అని చెప్తారంటే, ప్రభుత్వం మీకు స్కాలర్షిప్ ఇచ్చింది, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, షూస్ ఇవన్నీ ఇచ్చింది, మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు వెళ్ళి తీసుకోండి. ఈ హిందూ విద్యార్థి ఈ అబ్బాయి కూడా నిలబడి, మరి సార్ మా పరిస్థితి కూడా అలానే ఉంది, నాకు కూడా కావాలి అంటాడు. ఆ టీచర్ ఏమంటాడు, మరి నువ్వు మైనారిటీ కాదు కదా, నీకు అనర్హుడు నువ్వు, సో కాబట్టి నీకు రాదు అని. సో ఈ పిల్లవాడు ఆలోచిస్తాడు, 1 నెల 2 నెలలు 3 నెలలు ఆలోచిస్తాను, నేనేం తప్పు చేశాను అంటే, హిందూగా పుట్టడమే తప్ప ఈ దేశంలో ఆలోచించి వేద మతం ఉంటే ఏంటి పోతే ఏంటి, నేను కూడా ముస్లింలో క్రైస్తవుని అయితేనే ఆ మసీదుకో చర్చికో పోయి మతం మార్చుకుంటాను. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఈ రోజు నుంచి అబ్బాయి క్రైస్తవుడో లేకపోతే. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి టీచర్ చూపిస్తాడు. టీచర్ ఏమంటావో, చాలా మంచి పని చేశావు నువ్వు, ఇప్పుడు నువ్వు కూడా మైనారిటీ అయిపోయావు, నువ్వు కూడా వీటన్నిటికీ అర్హుడి అని ఇస్తాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము లౌకిక ప్రజా నిధులను దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది. అంటే ఇది ఒక మిషనరీ దావాతీలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరికీ సహాయం చేయాలి. బీదవాడంటే ప్రభుత్వం సహాయం చేయాలి, ఏ అవసరాలున్నా సహాయం చేయాలి. మీకు మతంతో పని ఏంటి? నువ్వు లౌకికవాదం ప్రభుత్వాలు అయినప్పుడు, లౌకిక రాజ్యాంగం అయినప్పుడు, లౌకిక పాలన అయినప్పుడు ఆ వ్యక్తి మతంతో నీకు పని ఏమిటి? ఇప్పుడు ముస్లింలో ఎంతమంది బీదవాళ్ళలో సహాయం చేయి, క్రైస్తవుల్లో సహాయం చేయి, బౌద్ధుల్లో సహాయం చేయి, హిందువుల్లో సహాయం చేయి. ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటి? ఎందుకంటే ఇది హిందూ వ్యతిరేక చర్యలు కాబట్టి. అప్పుడు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. చూడండి అక్కడ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్